ఇంజనీరింగ్ విద్యార్థులు సీఎం రేవంత్ రెడ్డి అవమానిస్తున్నారంటూ మండిపడ్డారు కేటీఆర్. రేవంత్ రెడ్డికి ఈసీ ఫామ్ నింపడం వచ్చా అని ప్రశ్నించారు. ఇంజనీర్లకి ప్రాజెక్టులు కట్టడం వచ్చు, కాంగ్రెస్ పార్టీకి సమాధి కట్టడం కూడా వచ్చు అన్నారు. ఆయనకంట కాగితం, తెల్ల కాగితం మీద అంట పిల్లలకి రాయడం రాదంట. నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి గారు, నువ్వు నింపగలుగుతావా నీ ఎలక్షన్ ఫారం అఫిడవిట్? ఏ ఛాలెంజ్ కంటే ఆ ఛాలెంజ్కి నేను రెడీ. నీ ఎలక్షన్ అఫిడవిట్ నింపరా అయ్యా, నువ్వు చూస్తా, నీకేం చదవచ్చో ఏమొచ్చో నేను కూడా చూస్తాను. పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. జీవితంలో ఒక పోటీ పరీక్ష రాసినావా? నేను ఇవాళ గడ్డం వేణు తరపున, ఇవాళ రాష్ట్రంలో నిరుద్యోగుల తరపున స్పష్టంగా రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా, సమాధానం చెప్పు. 2 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తావు? ఎలా ఇస్తావు? నీ జాబ్ క్యాలెండర్ ఎక్కడ సచ్చింది? రాహుల్ గాంధీ ఎక్కడ ఉన్నాడు? ఎందుకు ఉలకరు పలకరు ఈ తెలంగాణ యువత అడుగుతున్నారు. సమాధానం చెప్పండి, మిమ్మల్ని వదిలిపెట్టాం. మంచి సామెతోటి ఉంటుంది, ఇక్కడ మీకు తెలుగు వచ్చిన వాళ్ళకి బాగా తెలుస్తుంది. గాలికి పోయే పేలపిండి కృష్ణార్పణం అన్నాడు టెన్కెట్కోడు. మన వల్ల అయ్యేది లేదు, పోయేది లేదు. 21 ఏళ్లకు చట్టసభలో అడుగు పెట్టాలని నిర్ణయం చేసేది పార్లమెంటు. శాసనసభలోని తీర్మానం చేస్తే ఏమి, చేయకపోతే నేను అడిగినోడేవాడు. ముందు నీ చేతుల్లో ఉన్నవి, నీ చెప్పు చేతుల్లో ఉన్నవి, నీ ప్రభుత్వ ఆధీనంలో ఉన్నవి, వాటిని నెరవేర్చు. పిల్లలకు కూడా నేను అనేది, ముఖ్యమంత్రి గారు నీ తీర్మానం నాలుగు గీకేసి పారేసుకోవడం కూడా పనికిరాదు. ఇవాళ వాస్తవాలు వాస్తవాలే. ఇవాళ రేపు పాప 4 టీఎంసీలు రాగానే దానికి దానికి మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక హెలికాప్టర్ వేసుకొని పోయి పోజులు కొట్టి అక్కడి నుంచి ఏదో పెద్ద పీకి పందిరేసినట్టు ఆయన మర్చిపోతున్నాడు ఒకటి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎల్లంపల్లి నుంచి మిడిమానకి నీళ్ళు వస్తున్నాయి. ఎట్లా వస్తున్నాయి? గాయత్రి పంప్ హౌజు, నంది మేడారము ఎవరు కట్టించారు? కాళేశ్వరంలో భాగం కాదా అది? సుదర్శన్ రెడ్డి గారు ఒత్తిడిలో ఉన్నమాట వాస్తవం, ప్రభుత్వం ఒత్తిడి చేసిన మాట వాస్తవం. సుదర్శన్ రెడ్డి గారు చనిపోయిన మర్నాడు సుప్రీంకోర్టు నుంచి మాకు కొంత రిలీఫ్ వచ్చింది, ఒక గైడెన్స్ కూడా వచ్చింది, వీరిని నోటీస్ వచ్చింది. అంటే ఇది వాస్తవం. ఈ రాష్ట్రంలో మా నాయకులు ఎవరిని కూడా వేధించకుండా, ఇక వారిని ఇరిటేట్ చేయకుండా, టార్చర్ చేయకుండా ఈ ప్రభుత్వం లేదు. మేము రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్ వరకు మేము మెట్రో ఎక్స్పాన్షన్కి టెండర్కి పోయాము, టెండర్ పూర్తి చేశాము. పని మొదలుపెట్టే దశలో ఈ మూర్ఖుడు ఆపాడు. మరి మాకు అడ్డం చెప్పని, అభ్యంతరం చెప్పని కేంద్రం నీకెందుకు అభ్యంతరం చెప్పింది? చిన్న చిన్న పట్టణాలు, లక్నో, మీరట్ కూడా మెట్రోలు ఇచ్చిన వాళ్ళు, హైదరాబాద్ లాంటి అతి ప్రాముఖ్యత కలిగిన నగరం, ఇట్లాంటి నగరంలో ట్రాఫిక్ లేదంటే ఎక్కడి నుంచి లగ్డికాపుల్ నుంచి BHEL ఆ కేంద్ర మంత్రిని తీసుకొచ్చి ఒకసారి ఆ ట్రాఫిక్లో ఇరికిస్తే అయిపోద్ది.